ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ రమ్యాస్ టీచర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ డిఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేయగలరు. తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి థర్డ్ క్లాస్ గణిత శాస్త్రంలోని మొదటి చాప్టర్ అయిన ఆకారాలు ఆకృతులు అనే టాపిక్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం అనేది జరిగింది. ఎవరైతే దాన్ని చూడలేదో మీరు ఖచ్చితంగా దాన్ని ఒకసారి వాచ్ చేయండి. రెండవ చాప్టర్ అయిన సంఖ్యలు అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. చాప్టర్ నేమ్ వచ్చేసి సంఖ్యలు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 6, 8, 9 ఏర్పడే రెండంకెల సంఖ్యలను 5 రాయండి అనేసి అన్నారు. అంటే రెండంకెల సంఖ్యలు మాత్రమే రైట్ చేయాలి కాబట్టి మనం ఏమైనా 2 నెంబర్స్ మనం రైట్ చేయాలి. ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చినా సరే 6 తో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 68 ఒకటి, అలానే 69, అలానే 8 తో చూసినట్లయితే 86, 89, అలానే 9 తో చూసుకున్నట్లయితే మనకి 96, ఇంకొక నెంబర్ కూడా మనకి వస్తుంది 98 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి 5 నెంబర్స్ అడిగారు, బట్ ఇది 6 నెంబర్స్ అనేవి వచ్చినాయి టోటల్ గా చూసుకున్నట్లయితే. బట్ మనకి ఇక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి అడిగే క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 6, 8, 9 ఏర్పడే రెండంకెల సంఖ్యలు ఎన్ని అనే క్వశ్చన్ ఇక్కడ అవుతుంది. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ రెండంకెల సంఖ్యలు అడిగారు కాబట్టి 2 లైన్స్ అనేవి మనం తీసుకోవాలి. 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఇంటూ రెండంకెల సంఖ్యలే కాబట్టి మనకి ఇక్కడ 3 2 జార్ ఏమవుతుందంటే 6 అవుతుంది. మనకి జనరల్ గా చూసుకున్నా సరే ఇక్కడ ఎన్ని నెంబర్స్ వచ్చినాయి, 3 నెంబర్లతో ఇక్కడ 6, 8, 9 ఏర్పడే రెండంకెల సంఖ్యలు ఎన్ని వచ్చినాయి అంటే మనకి 6 వచ్చినాయి. సో మనకి ఈ విధంగా క్వశ్చన్ ఇస్తే మనం ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇదే రెండంకెల సంఖ్యలతో ఏర్పడే అతి పెద్ద సంఖ్య ఏది అనేసి అన్నారు. ఇక్కడ అతి పెద్ద సంఖ్య ఏమవుతుందంటే 98 అనేది అవుతుంది. అలానే అతి చిన్న సంఖ్య ఏమవుతుంది 68 అనేది అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సంఖ్యలన్నిటిని అంటే 6, 8, 9లను ఏం చేయాలి, ఇక్కడ ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఆరోహణ క్రమం అంటే ఏంటి, మనకి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి దీన్ని మనం అమర్చాలి. ఇక్కడ మనం ఆరోహణ అవరోహణ క్రమం గురించి చాలా మంది ఏమవుతారంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముఖ్యంగా. వాళ్ళ కోసం మనం ముందుకు వెళ్లే కొద్దీ మనకి వీటి గురించి నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో అందరూ చివరి వరకు చూడండి. ఆరోహణ క్రమం అంటే ఏంటంటే చిన్న నుండి పెద్ద వరకు. ఇక్కడ ఇచ్చిన 3 నెంబర్స్ లో చిన్న నెంబర్ ఏమవుతుందంటే 6 అవుతుంది. నెక్స్ట్ చిన్న నెంబర్ 8, 9. సో ఇది ఆరోహణ క్రమం అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దగ్గర పదులకు అమర్చండి అనేసి అన్నారు. ఇక్కడ 62ని దగ్గర పదులకు అమర్చితే ఎలా అవుతుందంటే 60, అలానే 70. దీనికి మిడిల్ నెంబర్ ఏమవుతుంది 65 అనేది అవుతుంది. 62 అనేది 70కి దగ్గరగా ఉందా 60కి దగ్గరగా ఉందంటే 60కి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ 60ని రౌండ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే 49 తీసుకుంటే 40 అనేది 40కి 50కి దగ్గర పదులకు అమర్చడం అనేది జరిగింది. దీనికి మిడిల్ నెంబర్ ఏమవుతుందంటే 45 అనేది అవుతుంది. సో ఇక్కడ 49 అనేది దేనికి దగ్గరగా ఉందంటే 50కి దగ్గరగా ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ 15 మనం రౌండ్ చేసుకోవచ్చు. అలానే 32 చూసుకున్నట్లయితే 30కి 40కి మధ్యలో ఉంది, రివర్స్ నెంబర్ వచ్చేసి 35 అవుతుంది. ఈ 32 అనేది 30కి దగ్గరగా ఉంది కాబట్టి మనం ఇక్కడ 30ని రౌండ్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్ని మీరు చేసి చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్టెండెడ్ ఫామ్ అనేది ఇచ్చారు, అంటే విస్తరణ రూపం రాయండి అనేసి అన్నారు. 35ని మనం ఎలా డివైడ్ చేస్తాం 30 + 5, అలానే 20ని వచ్చేసి 20 + 5, 49 వచ్చేసి 40 + 9. ఈ విధంగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఫామ్ ఇచ్చారు 20 + 9 29, అలాగే 50 + 9 వచ్చేసి 4 వచ్చేసి 54 అవుతుంది. నెక్స్ట్ 30 + 0 ఏమవుతుంది 300 అవ్వదు 13 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 20 + 6 ఏమవుతుందంటే 26, నెక్స్ట్ 67. ఈ విధంగా అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అది అంత ఇంపార్టెంట్ కాదు టెట్ అండ్ డిఎస్సికి. ఇక్కడ చూడండి, రెండంకెల సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య వచ్చేసి 99, అలానే 3 అంకెల సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య ఏమవుతుందంటే 100 అనేది అవుతుంది. ఇదంతా ఇంపార్టెంట్ కాదు మనకి, అంటే అది ప్లేస్ వాల్యూస్ ని తెలుసుకోవడం కోసం అది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని బాక్స్ లో కొన్ని నెంబర్స్ అనేవి ఇచ్చారు. ఇవి 1s ప్లేస్ లో, అలానే 10s 100 ప్లేస్ లో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అవి రైట్ చేయండి అనేసి అన్నారు. ఒకటి మనం ట్రై చేసి చూద్దాము. 42 అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి అక్కడ 42ని
10th ప్లేస్ లో రైట్ చేయాలి. నెక్స్ట్ 350 అనేది 100th ప్లేస్ లో ఉంది కాబట్టి 350 ఇక్కడ రైట్ చేయాలి. 9 అనేది 1st ప్లేస్ లో ఉంది కాబట్టి ఈ విధంగా మనం రైట్ చేసుకోవాలి. ఇది ఫిల్ చేసి చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 0 అంటే 0 యొక్క వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మనం ఆ తర్వాత ఇక్కడ ఇవి చేద్దాం. 0కి ఎప్పుడు కూడా ఒక నెంబర్ తీసుకున్నాం. మనం 210 అనే నెంబర్ తీసుకున్నాం. అంటే 0కి 1st ప్లేస్ లో దానికి వాల్యూ ఉంటుంది. అలానే 201 అనే నెంబర్ తీసుకున్నాం. అలానే మిడిల్ లో ఉన్న దానికి వాల్యూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే స్టార్టింగ్ లో 0కి వాల్యూ అనేది ఉండదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 0కి 1st ప్లేస్ లో ఉంటుంది. అలానే మిడిల్ లో వాల్యూ ఉంటుంది తప్ప దానికి స్టార్టింగ్ లో 0కి వాల్యూ అనేది ఉండదు. అలానే ఇక్కడ 20 అనేది ఒక సంఖ్య కాబట్టి 2 పక్కన 0 పెడితే అది ఏమవుతుంది 20 అవుతుంది. సో ఇక్కడ 0కి మనకి వాల్యూ అనేది ఉంటుంది. అలానే 101 తీసుకున్నట్లయితే 0 అనేది ఎక్కడుంది మనకి మిడిల్ లో ఉంది కాబట్టి 0కి ఇక్కడ వాల్యూ ఉంది. సో ఇది 101 అవుతుంది కాబట్టి 0కి ఇక్కడ వాల్యూ ఉంది అనేసి చెప్పొచ్చు. అలానే ఇక్కడ ఒక టేబుల్ అనేది ఇచ్చారు. టేబుల్లో నెంబర్స్ అనేవి ఫిల్ చేసుకుని కింద క్వశ్చన్స్ అనేవి చేయండి. మీరు ఈజీనేవి 94 ఇలా మీరు కౌంట్ చేయండి. పర్టికులర్ మొదటి నెంబర్ ఏంటి మనకి 91. అలానే 107 తర్వాత ఏ నెంబర్ వస్తుందంటే 197 తర్వాత వచ్చేసి 198 అనే నెంబర్ వస్తుంది. ఈ విధంగా మీరు రైట్ చేయండి. అలాగే 149 కి 151 కి మధ్యలో ఉండే నెంబర్ ఏంటి 150. అలానే చివరి నెంబర్ ఏమవుతుంది మనకి 210 అనేది అవుతుంది. ఈ విధంగా మీరు రైట్ చేసి చూడండి. 161 కి ముందున్న నెంబర్ ఏంటంటే 160. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్థాన విలువలు అనేసి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ 9 అనేది ఏ ప్లేస్ లో ఉంది 1st ప్లేస్ లో ఉంది. 4 అనేది 10th ప్లేస్ లో ఉంది. 3 అనేది 100th ప్లేస్ లో ఉంది. ఇక్కడ 1లు 10లు 100లు అని చూసుకున్నట్లయితే 9 యొక్క ప్లేస్ వాల్యూ ఇది 9 అనేది ఇది ఒక ప్లేస్. బట్ దీని ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ ఎంత అవుతుంది 9 into 1 is equal to 9 అవుతుంది. ఈ 4 అనేది 10th ప్లేస్ లో ఉంది కాబట్టి 4 into 10 ఏమవుతుందంటే 40 అవుతుంది. 3 into 100 వచ్చేసి 300 అవుతుంది. ఇవి 9 అనేది ఇవి ప్లేస్ లో అవుతాయి. ఇవి ఏంటిది ప్లేస్ వాల్యూస్ అవుతాయి. అంటే స్థాన విలువలు అవుతాయి. ఈ స్థానాలు అయితే స్థాన విలువలు ఇవి అవడం అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడు కూడా టెటెండిఎస్సికి సంబంధించి ఇలాంటివి ఏదన్నా బాక్స్ లో ఇస్తే ఖచ్చితంగా మనం చేసి చూడాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఒక సంఖ్యలో ఏ స్థానంలోనైనా 0 ఉన్నప్పుడు దాని విలువ ఏమవుతుందంటే ఎల్లప్పుడూ కూడా 0నే అవుతుంది. ఎల్లప్పుడూ కూడా దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంట 0నే అవుతుంది. 0కి స్థాన విలువ అలానే సహజ విలువ కూడా ఉంటుంది. అంటే స్థాన విలువ 0నే అవుతుంది. అలానే సహజ విలువ కూడా దీనికి 0నే అవుతుంది. ఇక్కడ మనకి ఈ 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ లో మెయిన్ వచ్చేసి మనకి స్థాన విలువల గురించి మాత్రమే ఇచ్చారు. సో మనం అక్కడ వరకు చెప్పుకుందాం. హయ్యర్ కు వెళ్లే కొద్దీ మనకి సహజ విలువలు కూడా యాడ్ అవుతాయి. అవి అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక సంఖ్యలో ఎడమ వైపుకు వెళ్లే కొద్దీ స్థాన విలువ ఏమవుతుందంట పెరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 1s 10s 100s మనం ఇలా వెళ్లే కొద్దీ అంటే ఇలా ఎడమ వైపుకి వెళ్లే కొద్దీ దాని యొక్క వాల్యూ ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ హై అవుతుందిగా మనకి పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు. ఒక సంఖ్యలో ఎడమ వైపుకి వెళ్లే కొద్దీ దాని వాల్యూ ఏమవుతుంది పెరుగుతూ ఉంటుంది. 1000s 10,000s ఈ విధంగా వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సరైన సంఖ్యకు సున్నాను చుట్టండి అనేసి అన్నారు. 10ల సంఖ్యలో 5 ఉన్న సంఖ్య ఏది? ఓకే ఇక్కడ రౌండ్ అప్ చేశారు కదా, దీనికి ఇది 5 అనేది ఇక్కడ 10th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ 1ల స్థానంలో 6 ఉన్న సంఖ్య ఏది? 176 లో ఇక్కడ 1th ప్లేస్ లో ఇక్కడ 6 అనేది ఉంది. రిమైనింగ్ ఎక్కడ లేదు కాబట్టి అక్కడ మనం రౌండ్ అప్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 100ల స్థానంలో 3 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 10ల స్థానంలో 8 ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ క్రింది సంఖ్యల్లో గీత గీసిన అంకె స్థాన విలువ ఎంత? ఇక్కడ 256 అనేది ఉంది. 2 అనేది ఏ ప్లేస్ లో ఉంది? ఇక్కడ 1s 10s 100s. సో ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుందంటే 2 into 100 is equal to 200 అనేది అవుతుంది. నెక్స్ట్ 390లో 0 యొక్క వాల్యూ ఎంత అనేసి అడిగారు. ఇది ఏ ప్లేస్ లో ఉంది? 1s ప్లేస్ లో ఉంది. 0 into 1 ఎంత?
0 1 కాదు, 0 into 1 అనేది 0నే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 8 అనేది 10th ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ 8 అవుతుంది. ఇక్కడ 2 అనేది కూడా 10th ప్లేస్ లో ఉంది కాబట్టి ఆన్సర్ 20 అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 0 అనేది 10th ప్లేస్ లో ఉంది. 0 into 10 is equal to 0. లాస్ట్ టైం ఇక్కడ 2024 తెలంగాణ డిఎస్సి అలా టెట్ లో అడిగిన బిట్ ఇది. 0 into సంథింగ్ నెంబర్ ఇచ్చి ఎంత అవుతుంది అనేసి అడిగారు. కింద ఆప్షన్స్ కూడా ఆ విధంగానే ఇచ్చారు. సో 0ని ఏ నెంబర్ పెట్టి మనం మల్టిప్లై చేసినా దాని యొక్క వాల్యూ అనేది ఎప్పుడు కూడా 0నే అవుతుంది. ఇక్కడ 1 అనేది 1th ప్లేస్ లో ఉంది కాబట్టి దీని వాల్యూ 1 అనేది అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంఖ్యలను రాయండి. ఇక్కడ 5 అనేది 1ల స్థానంలో ఉంటుంది. అలానే 2 అనేది 10ల స్థానంలో ఉంటుంది. అలానే 7 అనేది 100th ప్లేస్ లో ఉంటుంది. సో 725 అనేది ఆన్సర్ అవుతుంది. రిమైనింగ్ అంతా మీరు అవి చేసి చూడండి. ఇక్కడ పక్కన మనం ఇందాక పైన ఒక పేజ్ చూసాం కదా, ఆ పేజ్ లో మీరు బాక్స్ చూసి ఇది ఫిల్ చేయండి, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖాళీ గెలల్లో ఇవి ఫిల్ చేయాలి మనం. 927 అనేది 9 అనేది 100th ప్లేస్ లో ఉంది, 2 అనేది 10th ప్లేస్ లో ఉంది, 7 అనేది 1th ప్లేస్ లో ఉంది. అలానే ఇవి కూడా రైట్ చేయండి. ఇవి ఈజీగానే ఉంటాయి. ఇలా ఫిల్ చేసి చూడండి. 1th ప్లేస్ లో ఏముంది, 10th ప్లేస్ లో ఏముంది, అలానే 100th ప్లేస్ లో ఏముంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెండెడ్ ఫామ్ ఇచ్చారు. 325 300 ఇక్కడ 25 325. అలానే 4 అనేది 100th ప్లేస్ లో ఉంది కాబట్టి 400. 40 అనేది 10th ప్లేస్ లో ఉంది కాబట్టి 4 అనేది. నెక్స్ట్ 6 అనేది 1th ప్లేస్ లో ఉంది కాబట్టి 6. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇక్కడ వీటిని యాడ్ చేసి రౌండ్ చేయాలి మనం. 4 to 6 4 to 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి రౌండ్ అప్ చేసేయండి అక్కడ. నెక్స్ట్ 506 అన్నారు, అక్కడ సరిగా చూడండి. 500 plus 60 ఎంత అవుతుంది, 560 అనేది అవుతుంది. నెక్స్ట్ 888 888 ఎక్కడ ఉంది మనకి ఇక్కడ. ఈ విధంగా మీరు ఫిల్ చేసి చూడండి. ఓకే, ఇక్కడ మనకి ఆరోహణ అవరోహణ క్రమానికి సంబంధించి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. దీన్ని మనం చూద్దాం. చాలా మంది లెస్ దాన్ కి గ్రేటర్ దాన్ కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం దాన్ని ఈజీగా చెప్పుకుందాం. లెస్ దాన్ అంటే ఏం లేదు, ఎల్ అనేది కొంచెం బెండ్ అయి ఉంటే అది ఏమవుతుందంటే లెస్ దాన్ అవుతుంది. రిమైనింగ్ వచ్చేసి గ్రేటర్ దాన్. ఇక్కడ లెస్ దాన్ అంటే మీనింగ్ ఏంటి, తక్కువ అనేసి అర్థం. గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ అనేసి అర్థం. అంటే ఏమైనా 2 నెంబర్స్ తీసుకుంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. 2 3 అనే నెంబర్ తీసుకుందాం, అలాగే 3 2 అనే నెంబర్ తీసుకుందాము. ఇక్కడ ఈ లెస్ గ్రేటర్ చూసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ నెంబర్స్ చూసుకునే మనం సింబల్స్ అనేవి మనం పెట్టాలి. అయితే ఇక్కడ 2 అనేది 3 కంటే చిన్నదా పెద్దదా, 2నే చిన్నది కాబట్టి మనకి ఇక్కడ తక్కువ. అంటే 3 కంటే 2 అనేది తక్కువ కాబట్టి తక్కువ ఉన్నప్పుడు మనం ఏ సింబల్ పెట్టాలి, లెస్ సింబల్ పెట్టాలి కాబట్టి ఇక్కడ సింబల్ పెట్టచ్చు. నెక్స్ట్ 3 కంటే 2 అనేది ఏమవుతుంది అంటే 3 పెద్దదా 2 పెద్దదా అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ మనం చూసుకోవాల్సింది. 3 అనేది హైయెస్ట్ నెంబర్ కాబట్టి మనం గ్రేటర్ సింబల్, అంటే ఎక్కువ ఉన్న చోట మనం ఎప్పుడు ఏ సింబల్ పెట్టాలి అంటే గ్రేటర్ సింబల్ అనేవి మనం పెట్టాలి. మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇది మనకి చాలా క్లియర్ గా అర్థం. కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 86 ఇక్కడ 3 సింబల్స్ ఇచ్చారు. ఫస్ట్ లెస్ ఇచ్చారు, గ్రేటర్ ఇచ్చారు, అలానే ఈజ్ ఈక్వల్ టు అనే నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 86 68 అనేసి ఉంది. ఇక్కడ 86 అనేది 68 కంటే హైయెస్ట్ నెంబర్ కాబట్టి మనం ఎక్కువ ఉంటే ఏ సింబల్ పెట్టాలనుకున్నాం, లెస్ సింబల్. గ్రేటర్ సింబల్ మనం ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి గ్రేటర్. నెక్స్ట్ వచ్చేసి 27 72 ఉంది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ చూస్తే మనం ఎప్పుడు సింబల్స్ పెట్టాలి కాబట్టి ఇక్కడ 27 అంటే తక్కువ నెంబర్ ఉన్నప్పుడు మనం ఏం పెడతామంటే లెస్ అనే సింబల్ మనం పెడతాము. అలానే ఇక్కడ 68 ఎలా ఉంది, ఈక్వల్ గా ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు సింబల్ ని పెడతాము. మనం 89 75 మనం చూసినట్లయితే 89 అనేది మనకి హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ ఉన్నప్పుడు మనం ఏ సింబల్ పెడతాం, గ్రేటర్ సింబల్ అనేది మనం ఇక్కడ పెడతాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా 1s 10s 100 ప్లేస్ రైట్ చేయడమే. ఈ విధంగా మీరు ఫిల్ చేసి చూడండి, మీరు అవి చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ ఇందులో చిన్న సంఖ్య ఏది, పెద్ద సంఖ్య ఏది, అంటే చిన్నది ఏది, పెద్ద నెంబర్ ఏదనే చూద్దాము. 267 276 లో ఏది చిన్నది అనేసి అడిగారు. ఏ నెంబర్ చిన్నది అవుతుందంటే 267. అలానే దీంట్లో పెద్ద నెంబర్ ఏమవుతుందంటే ఇది. ఈ విధంగా మీరు అవి చేసి చూడండి.
నెక్స్ట్ ఇక్కడ కూడా లెస్ దాన్ గ్రేటర్ దాన్ అలానే ఈక్వల్ టు అనేది ఇచ్చారు. ఇక్కడ 275 అలానే 725. ఇది చిన్న నెంబర్ కాబట్టి మనకి ఏం సింబల్ పెడతాం, ఇక్కడ లెస్ సింబల్ అనేది మనం పెడతాం. అలానే ఇది చిన్నది కాబట్టి లెస్ సింబల్. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, ఇవి ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అతిపెద్ద సంఖ్యకు 0ని చుట్టండి. ఓకేనా, ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో అతిపెద్ద సంఖ్య ఏమవుతుందంటే ఇవి కూడా మీరు చేయగలరు, చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరోహణ క్రమము అవరోహణ క్రమము. సో మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాము, ఆరోహణ అవరోహణకి చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అనేసి. సో ఇక్కడ ఈజీగా చెప్పుకుందాం. ఇక్కడ ఆరోహణ అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి, ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే మనకి ఇక్కడ 4 అక్షరాలు అనేసి ఉన్నాయి. ఇక్కడ అవరోహణకి మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 5. ఆరోహణ కంటే అవరోహణకి మనకి ఇక్కడ ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న వరకు. చాలా ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఇలా చెప్పుకుంటున్నాం అంతే, తెలియదని కాదు. నెక్స్ట్ అవరోహణకి ఏమున్నాయి, ఆరోహణ కంటే తక్కువ అక్షరాలు ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు ఉండే నెంబర్స్ ఉండే సంఖ్యలను ఏమంటామంటే మనం ఆరోహణ క్రమం కింద మనం చెప్తాము. ఇది ఒకటి మనం ట్రై చేసి చూద్దాము. ఆరోహణ క్రమంలోకి రైట్ చేయండి అన్నారు కదా. 84, 79, 85, 105. ఇందులో చిన్న నెంబర్ ఏమవుతుంది మనకి, చిన్న నుండి పెద్దకి రైట్ చేయాలిగా మనం. ఆరోహణ క్రమం అంటే 79, తర్వాత వచ్చే నెంబరు 84, తర్వాత వచ్చే నెంబర్ 85, తర్వాత 105. ఈ విధంగా మీరు రిమైనింగ్ ట్రై చేసి చూడండి. అవరోహణకు కూడా ఒకటి చేసి చూద్దాము. అవరోహణ అంటే ఏంటి, పెద్ద నుంచి చిన్నకి రైట్ చేయాలి మనం. ఇందులో పెద్ద నెంబర్ ఏమవుతుంది, 256 అనేది అవుతుంది. తర్వాత వచ్చే నెంబర్ ఏమవుతుంది, 198 అవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ 156, తర్వాత 77 అనేది మనకి ఇక్కడ ఈ విధంగా రైట్ చేసుకోవాలి మనం. ఇలా జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం, కన్ఫ్యూజ్ అవ్వకుండా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తెలుగులో అక్షరాన్ని బట్టి మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 885 అనేది ఏ నెంబర్స్ మధ్య ఉంది. అలానే 98 అనేది ఎక్కడ ఉంటుంది, 90కి 100 మధ్యకు ఉంటుంది. అలానే 632 అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇలా మీరు రౌండ్ అప్ చేసి చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4, 6, 9 ఏర్పడు అన్ని 3 అంకెల సంఖ్యలను రాయండి అన్నారు. ఇక్కడ 3 అంకెల సంఖ్యలు అన్నారు కాబట్టి 3తో స్టార్ట్ చేయాలి. 3 × 2 × 1 ఏమవుతుంది, 3 2 = 6, 6 1 = 6 ఆన్సర్ ఇది. నెక్స్ట్ 50 నుండి 150 మధ్య ఉండి ఒకట్ల స్థానంలో 5 ఉండే సంఖ్యలన్నీ, అంటే 50 నుంచి 150కి మధ్యలో ఒకట్ల వన్స్ ప్లేస్ లో 5 ఎక్కడ ఉంటుంది మనకి, 55, అలానే 65. ఈ విధంగా మీరు 150 వరకు రైట్ చేసి చూడండి. ఇవంత ఇంపార్టెంట్ కాదు మ్యాథ్స్ టెట్ అండ్ డిఎస్సి లో. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ as అలానే ఉంది, అది కూడా మీరు ట్రై చేసి చూడండి. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ 3 నంబర్స్ అనేవి ఇచ్చారు. ఇందులో అతి పెద్ద సంఖ్య ఏది, అతి చిన్న సంఖ్య ఏది అన్నారు. 932 పెద్ద సంఖ్య అవుతుంది. దీన్ని రివర్స్ లో రైట్ చేస్తే 3 to 9 ఇదే చిన్న సంఖ్య. సేమ్ as ఇవి కూడా అలానే చేసి చూడండి. నెక్స్ట్ ఇక్కడ కాలేని ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది, 130, 131. సేమ్ as ఇవి కూడా మీరు చేసి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఫామ్ అలానే ఎక్స్టెండెడ్ ఫామ్ అక్కడ మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఇక్కడ ఇవి ఏంటంటే సంఖ్యామానము, సంజ్ఞామానం. అంటే ఇక్కడ ఒక సంఖ్యామానం ఇచ్చి సంజ్ఞామానంలోకి రైట్ చేయమన్నారు, సంఖ్యామానం ఇచ్చి సంఖ్యామానంలోనికి రైట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ మనకి సంఖ్యామానం అంటే ఏంటి, సంజ్ఞామానం అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ జనరల్ గా మనం రైట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి 907 ఉంది, ఈ విధంగా రైట్ చేసుకోవచ్చు. బట్ మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకున్నాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే సంజ్ఞామానం అలానే సంఖ్యామానం. చాలా మంది ఏమనుకుంటామంటే ఇక్కడ సంఖ్యామానం అని ఉంది కాబట్టి సంఖ్యలన్నీ కూడా ఏమవుతాయంటే సంఖ్యామానం అవుతాయి అనేసి అనుకుంటారు. బట్ అలా కాదు. ఇక్కడ సంజ్ఞామానం అంటే ఏంటంటే 0 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్ ఏమంటామంటే మనం సంఖ్యామానం అనేసి అంటాము. అలానే 0 నుంచి 9 వరకు ఎన్ని నెంబర్స్ వస్తాయి మనకి, టోటల్ గా 10 నెంబర్స్ అనేవి వస్తాయి. ఈ 10 నెంబర్స్ ను ఉపయోగించి రాసే సంఖ్యలను ఏమంటామంటే మనం దశాంశ సమానం అనేసి అంటాము. ఇది మనకి హయ్యర్ క్లాసెస్ లో రావడం అనేది జరుగుతుంది, అక్కడ చూద్దాము. ఇక్కడ సంజ్ఞామానం అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి అంకెల రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. సంజ్ఞామానం అనేది మనకి అంకెల రూపంలో ఉంటుంది. అలానే సంఖ్యామానం అనేది ఎలా ఉంటుందంటే మనకి అక్షరాల రూపంలో ఉంటుంది.
అక్షరాల రూపంలో ఉంటే దీన్ని అక్షరాల రూపంలో ఉంటే దీన్ని ఏమంటామంటే మనం సంఖ్యామానం అనేసి అంటాము. సో ఇక్కడ ఇదే ఇచ్చారు, అక్షరాల రూపంలో ఇచ్చారు అంటే సంఖ్యామాన రూపంలో ఇచ్చారు, దీన్ని మనం సంజ్ఞామాన రూపంలోనికి మార్చాలి. 842 842 ఇది ఈ విధంగా మీరు చేసి చూడండి, ఇవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారు, ఇది సంజ్ఞామానం ఇచ్చారు, దీన్ని మనం సంఖ్యామానంలోనికి మార్చాలి అంటే దీన్ని అక్షర రూపంలోనికి మనం మార్చాలి. 604 ఇలా అక్షరాల రూపంలో మీరు రైట్ చేసి చూడండి. 858 అలానే 985 ఈ విధంగా మీరు రైట్ చేసి చూడండి. అలానే లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్ ని చేస్తాం కదా, వీడియో ఎవరైతే వాచ్ చేయలేదో ఖచ్చితంగా దాన్ని మీరు ఖచ్చితంగా చూడండి ఒకసారి ఆ వీడియో. సో ఈ చాప్టర్ ఇక్కడతో అవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ చాప్టర్ గురించి మనం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం.